హాయ్లో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వంకాయ, ఆలు, టమాటో, మెంతి కూర రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నానండి. వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్, టమాటోస్, ఆహ్, ఆలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇది ఏంసి అంటారండి. ఈ బౌల్‌లో కట్ చేసుకున్న ఆలూస్ అన్నీ వాష్ చేసి ఇందులో వేసుకొని వంకాయలు కూడా అండి, అంటే ఇందులో త్వరగా ఉడికిపోతుంది. అందుకని ఇందులో ఉడికించుకుంటున్నానండి నేను. వంకాయలు బాగా పుచ్చు చూసుకుని సాల్ట్ వాటర్లో వేసి కాసేపు ఉంచుకున్నాను. కాస్త వాటర్ వేసుకొని ఇది కుక్ చేసుకుంటానండి. త్వరగా ఉడికిపోతుందని పెట్టుకుంటున్నాను నేను ఇలా. ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. మెంతి కూర తుంచి పెట్టుకున్నాను. టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నానండి. ఉడికిపోయిందండి ఇది. వంకాయలు ఉడికిపోయాయి. టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇది బిగినర్స్, బ్యాచిలర్స్ వాళ్ళకి యూజ్ అవుతుందని సింపుల్ రెసిపీ అయినా షేర్ చేస్తున్నానండి మీతో. ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ఆయిల్ కాగాక ఆవాలు, జీలకర్ర అండి. ఆవాలు, జీలకర్ర చిటపటలాడుతుంది. ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్, మెంతికూర తుంచి పెట్టుకున్నానండి. కాస్త చిటికెడు ఉప్పు అండి, త్వరగా వేగుతుందని వేసుకున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలండి, మగ్గిపోవాలి. కొంచెం పసుపు, వేగిన తర్వాత కారం, ఉప్పండి. మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. కాస్త మగ్గనివ్వాలండి. మగ్గిపోయింది. ఇప్పుడు మెంతికూర బాగా కలుపుకొని టమాటోస్ వేసుకోవాలండి. నేను ఒక 3 టమాటోస్ తీసుకున్నానండి. మీడియం సైజు 3 టమాటోస్ తీసుకున్నాను. టమాటోస్ బాగా మగ్గిపోయాయండి. కాస్త ధనియాల పౌడర్ అండి, కొంచెం జీలకర్ర పౌడరు బాగా కలుపుకొని కొంచెం మగ్గాలండి, అంటే కలిసిపోవాలి అది ధనియాల పౌడర్ అది. ఇప్పుడు కొంచెం కూడా వాటర్ మిగలలేదండి. యాక్చువల్లీ వాటర్ లేకుండా కూడా వాష్ చేసి అలా వేసుకోవచ్చు. నేను కొంచెం వాటర్ వేసుకుంటాను అందులో. మీరు మామూలుగా ఈ స్టేజ్లో ఉడకని ఆలూస్ ఉడికి ఉడికించని వంకాయలు వేసుకోవచ్చండి ఈ స్టేజ్లో. మీకు కావాలంటే ఆయిల్లోనే ఉడికించుకోవచ్చు, లేదంటే కాస్త వాటర్ వేసుకోవచ్చండి. ఇది డీప్ ఫ్రైలా కాదు, ఎందుకంటే కొంచెం వాటర్ వేసి ఉడికించుకున్నాం కాబట్టి. మీరు ఈ స్టేజ్లో వంకాయలు, టమాటోస్ యాడ్ చేసి కాస్త వాటర్ వేసుకోవచ్చండి. ఇప్పుడు బాగా, అంటే ఆల్రెడీ ఉడికి ఉన్నాయి కాబట్టి త్వరగా అయిపోతుంది. ఇప్పుడు కొంచెం కొబ్బరి తురుమండి,
ఇది డీప్ ఫ్రైలా కాదండి. మీరు ఆయిల్లోనే ఉడికించుకుంటే కనుక వాటర్ వేయకుండా అది డీప్ ఫ్రై లాగా అవుతుంది. కాస్త కొత్తిమీర అండి, లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలండి. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా సెకండ్ ఛానల్ ఏఎంఎస్కే క్రిష్ ఛానల్ కూడా వాచ్ చేయండి. ఎక్కువ షార్ట్స్లో మా పెట్టిది పెడతానండి. లాంగ్లో వచ్చేసి క్రాఫ్ట్స్ ఉంటాయండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సింపుల్ అండ్ ఈజీ రెసిపీ రెడీ.